వ్యాప్తంగా యువ వికాసానికి సర్వర్ బిజీ సమస్యలంట. దరఖాస్తుల సమర్పణలో ఇబ్బందులు. 3 రోజులుగా సర్వర్ బిజీ. అర్ధరాత్రి కూడా అదే పరిస్థితి. పథకం దరఖాస్తుకు నేటితో గడువు పూర్తి. ఇప్పటికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు. మరొక వారం గడువు ఇవ్వాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారట. ఎటువైనా 7వ పేజీ అన్నాడు. సో ఈ రాజు యువ వికాసానికి సంబంధించి చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంకా కూడా టైం ఇస్తే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ పోర్టల్ మాత్రం అందుబాటులో లేదు, పోర్టల్ రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు అంటే సర్వర్ బిజీ అని చెప్పేసి చెప్తా ఉందట. సో సర్వర్ బిజీ వల్ల చాలామంది రాజు యువ వికాసానికి దరఖాస్తు చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మరి టైం లేక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాజు యువ వికాస్ అయితే దరఖాస్తు చేసుకోలేకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి వార్త 7వ పేజీలో ఎటు పోయిందో. రైట్. ఓకే, 7వ పేజీలో లేనట్టుంది. సో ఎనీవే, తెలంగాణ వ్యాప్తంగా మాత్రం రాజు యువ వికాసానికి సంబంధించి చాలామంది యువత మాత్రం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రాజు యువ వికాసానికి సంబంధించి సో ఎప్పుడు ఉండబోతుంది ఏం కథ అని చెప్పేసి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఉండబోతుందని చాలామంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సో రాజు యువ వికాసానికి మాత్రం గతంలో ఈ నెల 5వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పారు. తర్వాత ప్రభుత్వం ఇక చాలామంది దరఖాస్తు చేసుకోనికి ఇంట్రెస్ట్ చూపించడం, దరఖాస్తులు ఎక్కువ రావడంతో ఇక 14వ తారీఖు దాకా పెంచారు. ఈ నెల 14వ తారీఖు అంటే ఇవాళ 14వ తారీఖు లాస్ట్ రోజు. మరి ఈ 14వ తారీఖు ఇవాళ లాస్ట్ రోజు అయినప్పటికీ సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు కూడా వరుసగా సర్వర్ బిజీ వచ్చి ఏ ఒక్క దరఖాస్తు కూడా దరఖాస్తు అవుతలేదట. డే మొత్తం ప్రయత్నం చేస్తే 1-2 దరఖాస్తులు సక్సెస్ అవుతున్నాయట. రాత్రి కూడా ట్రై చేసినా 1-2 సక్సెస్ అవుతున్నాయట. మరి ఇప్పటికే 16 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్టు. 5 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకం రాబోతున్నది. 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి నిరుద్యోగులని ఉపాధి అవకాశం కోసం 4 లక్షల వరకు ప్రభుత్వం పెట్టుబడి కింద వాళ్ళకు వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. మరి అటువంటి ఈ ఉపాధి అవకాశానికి లక్షల్లో అప్లై చేస్తారు. 16 లక్షల మంది అప్లై చేసినా ఇంకా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ పోర్టల్ వస్తలేదట. చాలామంది ఇంకొక 1 వీక్ పెంచితే బాగుండని అంటున్నారట. వాస్తవానికి కూడా పెంచాలి మరి, ఎందుకంటే ఈ 3 రోజులు కూడా బిజీగా ఉన్నటువంటి పోర్టల్ తోటి చాలామంది ఇబ్బంది పడరు. కాబట్టి కొంతమందికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఆలస్యంగా రావడం, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకొక 1 వీక్ మరి రాజు యువ వికాస దరఖాస్తులకు పెంచితే, గడువు కనుక పెంచితే ఇంకో 4 లక్షల మంది అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రిక్వెస్ట్ చేస్తుందో. ఇప్పటికే చాలామంది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ పెట్టిరు డేట్ పొడిగించాలని. చూద్దాం మరి ఇవాళే చివరి రోజా లేక గడువు ఏమైనా పెంచుతారా అనేది. బట్ ఏదేమైనా యువతకు మాత్రం ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వెలుగులో కనుక చూస్తే హైదరాబాద్కు సరఫరా చేస్తున్న నీళ్ళ లెక్క ఇది. నాగార్జున సాగర్ 275, ఎల్లంపల్లి 163, ఉస్మాన్ సాగర్ 22, హిమాయత్ సాగర్ 10, మంజీరా 40, సింగూరు 69.7, మొత్తం 581.35.